హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఒక 10-15 రోజుల్లో హాలిడేస్ అయిపోయి స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతున్నాయి. పేరెంట్స్ అందరికీ మళ్ళీ హడావిడి స్టార్ట్ అవుతుంది. మనకున్న 1 అవర్లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, స్నాక్స్ కూడా పెట్టాలి. అలాంటప్పుడు చాలామంది పేరెంట్స్ తొందరగా అయిపోతుందని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కదా. తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ రెగ్యులర్ ఇడ్లీనే ఈరోజు నేను కాస్త హెల్దీగా చేసి చూపిస్తాను. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా పప్పులు నానబెట్టుకోవాలి. దానికోసం ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోండి. మినపగుళ్ళు 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు సోయా గింజలు వేసుకోవాలి. వీటిని సోయా బీన్స్ అంటారు. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నాను. మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, లేదా కిరాణా షాప్లో కూడా ఇవి దొరుకుతాయి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 5-6 గంటలు బాగా నాననివ్వాలి. మినప్పప్పు తొందరగానే నానిపోతుంది, కానీ సోయా నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకోసం 5-6 గంటల పాటు వీటిని బాగా నాననివ్వాలి. ఇలా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇవి ములిగేంత వరకు ఫ్రెష్ వాటర్ వేసుకుని మూత పెట్టి 5-6 గంటలు పక్కన పెట్టుకోండి. ఇవి నానిన తర్వాత అప్పుడు పిండి రుబ్బుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, 5 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. మినప్పప్పు అయితే బాగా నానిపోయింది, అలాగే సోయా గింజలు కూడా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఇంకొక 2 సార్లు కడిగిన తర్వాత వాటర్ లేకుండా తీసుకుని గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి. ఈ పప్పు మిక్సీలో వేసుకునే దానికంటే గ్రైండర్లో వేసుకుంటేనే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా కడిగిన మినప్పప్పుని సోయా గింజల్ని కలిపి నేను గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రెగ్యులర్గా ఇడ్లీకి పిండి ఎలా రుబ్బుకుంటామో అలానే రుబ్బుకోవాలి. పిండి నలుగుతూ ఉంటుంది. ఇంతలో మిగిలిన ప్రాసెస్ చూద్దాం. వేరే ఒక బౌల్ తీసుకుని మనం ఏ కప్తో మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్తో 2.5 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మనం తీసుకునే మినపగుళ్ళని బట్టి రవ్వ అనేది పడుతుందండి. పాత గుళ్ళు తీసుకుంటే ఈ కొలత సరిపోతుంది. అదే మనం తీసుకున్న మినపగుళ్ళు కొత్తవైతే పిండి ఎక్కువగా ఒదుగుతుంది. అలాంటప్పుడు రవ్వ కొంచెం ఎక్కువగా పడుతుంది, చూసి వేసుకోండి. నేను తీసుకున్న మినపగుళ్ళకి 2.5 కప్పులు రవ్వ అయితే వేసుకున్నాను. ఈ కొలత అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇడ్లీ రవ్వ 2-3 సార్లు ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో నుంచి వాటర్ని తీసేసి రవ్వ మొత్తం వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి పిండి తీసుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వను పిండకుండా తీసుకుంటే పిండి పలచగా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మీకు వీలైనంత గట్టిగా ప్రెషర్ చేస్తూ ఇలా రవ్వ మొత్తాన్ని పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో రాగులతో సూపర్ సాఫ్ట్గా ఉండే ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశానండి. అలాగే జొన్న రవ్వతో కూడా ఇడ్లీ వేశాను. వాటన్నింటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మనం తీసుకున్న ఇడ్లీ రవ్వ మొత్తం ఇలా వాటర్ లేకుండా పిండి ఒక గిన్నెలో వేసుకున్నాం కదా. ఇంతలో గ్రైండర్లో వేసుకున్న పప్పు కూడా నలిగిపోయింది. రెగ్యులర్గా మనం ఇడ్లీ కోసం మినపప్పు ఎలా రుబ్బుకుంటామో ఈ పిండి కూడా అలానే గ్రైండ్ చేసుకోవాలి. పిండి గ్రైండర్లో రుబ్బుకుంటే ఎక్కువగా ఒదుగుతుంది, అలాగే ఇడ్లీ కూడా సాఫ్ట్గా ఉంటాయి. అదే మనం మిక్సీ జార్లో వేసుకుంటే మాత్రం తక్కువ పిండి ఒదుగుతుందండి, ఇడ్లీ కూడా కొంచెం గట్టిగా ఉంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ముందుగా కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వలో వేసి రవ్వ మొత్తం పిండిలో కలిసేలా బాగా కలిపి మనకి కావలసినంత పిండిని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఎంత ఇడ్లీ పిండి పడుతుందో ఆ పిండిని మాత్రమే ఒక గిన్నెలో వేసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మొత్తం అంతా ఒకేసారి బయట పెట్టుకుంటే పిండి అంతా పులిసిపోతుంది. ఆ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఇలా మనకి కావలసిన పిండిని మాత్రమే బయట ఉంచి పులయబెట్టుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా చేస్తే ఇడ్లీ పిండి ఫ్రెష్గా 1 వీక్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని నేను
బయట పెట్టి నైట్ మొత్తం పులియబెడుతున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చక్కగా పిండి అయితే పులిసిపోయింది చూడండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని బాగా కలుపుకోండి. ఇలా కలిపి చూసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. పిండి గట్టిగా ఉంది కదా, నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి గట్టిగా ఉన్నా కూడా ఇడ్లీ గట్టిగా వచ్చేస్తాయండి. ఇలా గరిటెతో పిండిని తీసినప్పుడు కొంచెం జారుతూ ఉండాలి. అలా అయితే ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇడ్లీ పిండి ఇలా గరిటెతో తీసినప్పుడు ఈ విధంగా జారితే పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఇడ్లీ వేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్ తీసి వాటికి కాస్త నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాస్తే ప్లేట్కి అంటుకోకుండా ఇడ్లీ తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇలా మనకి కావాల్సిన ఇడ్లీలు వేసుకుని ఈ ప్లేట్ని ఇడ్లీ స్టాండ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో రెగ్యులర్గా ఇడ్లీ ఎలా ఉడికిస్తామో అలానే మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికిస్తే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సోయా ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ 10 నిమిషాల తర్వాత ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి మూత తీసి ఈ విధంగా చేతితో చెక్ చేసుకోండి. పిండి చేతికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే తీయకూడదు, కాస్త చల్లారనివ్వాలి. చల్లారితేనే ఇడ్లీలు అందంగా వస్తాయి. వేడి మీద తీస్తే ఇడ్లీ చూడడానికి అంత బాగుండదండి. ఇలా కాస్త చల్లారిన తర్వాతే ప్లేట్స్లోంచి రిమూవ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఎంత హడావుడిగా ఉన్నా పిల్లలకి హెల్దీగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మీ బ్రేక్ఫాస్ట్లో ఈ హెల్దీ సోయా ఇడ్లీని తప్పకుండా చేర్చుకోండి. ఇది చూడడానికి మామూలు ఇడ్లీలాగే ఉంటుంది. టేస్ట్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. పిల్లలు తింటారా తినరా అనే సందేహం లేకుండా చక్కగా చేసి పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.